నకిలీ ఈ స్టాంపు కుంభకోణంపై అనంతపురం ఎస్పీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈ 438 మాత్రమే మనము వెరిఫై చేయడం జరిగింది. ఇంకా కామన్ పబ్లిక్ సంబంధించి 15,400 చేంజ్ ఈ స్టాంప్స్ మేము ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. సో దీంట్లో మనకు డిఫరెంట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, అండ్ కార్పొరేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరి నుంచి కూడా మేము దీని వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అడగడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత మాకు ఫర్దర్గా ఇంకా దీంట్లో టోటల్ ఎన్ని ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ స్టాంప్స్ ఫ్రాడ్ అయ్యి ఉన్నాయి, దాంట్లో టోటల్ అమౌంట్ ఎంత గవర్నమెంట్కి చెల్లించాల్సింది, అండ్ గవర్నమెంట్కి ఇతను చెల్లించకుండా ఎంత అతను డబ్బు ఉంచుకున్నారు, తినేశారు అనేది మనము ఎగ్జాక్ట్గా అసర్టైన్ చేయగలుగుతాం. అతను చిత్తూరు జిల్లా నుంచి దీంట్లో కస్టమర్ సర్వీస్ సెంటర్ అని ఉంటుంది, దానికి సంబంధించి కొన్ని తీసుకొచ్చారు. దట్స్ లీగల్ విత్ ఇన్ పర్మిటెడ్ పర్వ్యూ అది ఉంది. సో ఫర్దర్గా కూడా మనం ఇంకేదైనా ఉంటే దాన్ని కూడా మనం వెరిఫై చేస్తాం. దీనికి సంబంధించి మనకు ఎస్ఆర్సి కంపెనీ నుంచి ఏజిఎం సతీష్ గారు, అలాగే సూరజ్ ఇన్ఫ్రా తరపు నుంచి వాళ్ళ అకౌంటెంట్ శ్రీనివాస్ గారు, అలాగే నియో కన్స్ట్రక్షన్ తరపు నుంచి షేక్ ఇమాం జుబేర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా చంద్రశేఖర్ అని చెప్పి కళ్యాణ్ దుర్గం ఒక నివాసి కూడా మాకు కంప్లైంట్ ఇచ్చారు. సో వీళ్ళు కంప్లైనెంట్స్. బాబు ఈ కేసులో మనం చూసినట్టయితే బాబు వాళ్ళ వైఫ్ పేరు మీద ఇది రిజిస్టర్ అయ్యి ఉంది. సో బాబు వాళ్ళ వైఫ్ కట్ట భార్గవి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది మీ సేవ. సో బాబుతో పాటుగా కుర్బా మోహన్ అండ్ కుర్బా మోహన్ బాబుతో పాటుగా భువనేశ్వర్, వీళ్ళందరూ కలిసి దీన్ని ఫ్రాడ్ చేయడం జరిగింది. సో ఫోటోషాపింగ్ వాడి డాక్యుమెంట్స్ ఫోర్స్ చేయడం జరిగింది. సో మనం ప్రతి ఒక్కటి కూడా కరెస్పాండింగ్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏ రోజున జనరేట్ అయ్యి ఉంది, ఏ రోజున కన్సర్న్ కన్స్యూమర్ ఎవరు పర్చేస్ చేశారు వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు పోయాయి, అండ్ వాళ్ళ అకౌంట్లో నుంచి బాబు అకౌంట్కి పోయిన అమౌంట్ ఎంత, ఏ డేట్న పోయింది, సబ్సిక్వెంట్గా బాబు అకౌంట్లో నుంచి ఆ రోజు ఎంత అమౌంట్ది బాబు మీ సేవకి లేదా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చెల్లించారు. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం తరోగా వెరిఫై చేయడం. ఆయన అకౌంట్లో నుంచి ఆయన విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో ఈ నలుగురు ఎవరు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరూ సంబంధించిన అకౌంట్స్ కూడా మనము తరోగా వెరిఫై చేయడం జరిగింది. సో గత 2 సంవత్సరాల నుంచి మనము చూసినప్పుడు సో ఆల్మోస్ట్ 2 crores వర్త్ ట్రాన్సాక్షన్స్ నలుగురు ముద్దాయిలు అకౌంట్లో నుంచి కూడా మనము చూస్తున్నాం. సో దీంట్లో సో ఈ గోల్డ్ అట్లాంటిది అయితే ఏమీ లేదు. సో వాళ్ళ లాకర్స్ కూడా ఏమీ కూడా అవైలబుల్ లేదు, వాళ్ళ హౌస్ కూడా మనం సెర్చ్ చేయడం జరిగింది. సో ఇంకా అమౌంట్ వస్తే నేను చెప్పినట్టు అందరూ నలుగురిది కూడా కలిపి అరౌండ్ 2 crores దాకా ఉంది. సో బాధితులు అని అడుగుతున్నారు. సో ఒకటి ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ కంపెనీ సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ నెంబర్ 1, కంప్లైంట్ నెంబర్ 2 నియో కన్స్ట్రక్షన్స్, నెంబర్ 3 సూరజ్ కన్స్ట్రక్షన్స్, జేఎస్ చంద్రశేఖర్ గారు. వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనా కూడా బాధితులు ఉంటే అందరినీ కూడా ముందుకొచ్చి మేము కంప్లైంట్ చేయమని అడుగుతున్నాము. బికాస్ దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద రెస్ట్ ఆఫ్ ద ఈ స్టాఫ్. అదే చెప్పాను. సో నలుగురు నిందితుల అకౌంట్ అంతా కలిపి మాకు అరౌండ్ ఈ ప్రజెంట్ as of now it's less than 1 lakh rupees. So last 2 years transactions around 2 crores transactions. లేదు, ఇంకా కంటిన్యూస్, ఇంకా మనం వెరిఫై చేయాల్సినది చాలా ఉంది. సో మనం చాలా తక్కువ మాత్రమే వెరిఫై చేసాము, ఇంకా వెరిఫై చేయాల్సింది చాలా ఉంది. సో అది వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ కూడా. హైయెస్ట్ డినామినేషన్ మనం చేసిన దాంట్లో అరౌండ్ 1 lakh ఎక్కువ, 1 lakhది ఉంది. చెక్ చేయాల్సినవి అది మనం చూసిన తర్వాత సో ఫార్ మనం చేసిన ఇన్వెస్టిగేషన్ లో అయితే బయటకు రాలేదు. అదేదైనా వస్తే వెళ్ళే. థ్యాంక్ యూ.
సో కేసు అయితే పెద్ద ఎత్తున ఉంది. సో బేస్డ్ ఆన్ ఫర్దర్గా ఎలాగా రివీల్ అవుతుంది అనే దాని మీద ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది?